వాళ్ళనే ఫోకస్ పెట్టదు, భజన చేసే వాళ్ళకే పెట్టదు లైవ్. లైవ్ కెమెరాతో కలుపుంది, కెమెరా ఎక్కడ లైవ్. కడప జిల్లాలో శ్రీ శ్రీ కాసిరెడ్డి నాయన ఆశ్రమం నిర్మాణము గత 30 సంవత్సరముల నుండి జరుగుతూ ఉంది. నిత్య అన్నదానం కూడా ఎప్పుడు 24 గంటలు అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంది. లక్షలాది మంది అక్కడ వచ్చి భోంచేసుకొని పోతూ ఉంటారు. అట్లా ఆశ్రమాన్ని కూలగొట్టడము ధర్మమేనా? మీరు చేతులు అన్నం పెట్టిన చేతులు ఎరగొట్టడం మీరు ధర్మమేనా? నేను అడుగుతున్నాను. ఈ పాలిష్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆపడము చేయడము. గత 8 నెలల నుండి బస్సు ప్రయాణం కూడా అక్కడ గేటు కాడనే చెక్ పోస్ట్ దగ్గరనే ఆబ్దల చేసేసి అక్కడి నుండి ఒక 5 కిలోమీటర్లు ప్రయాణం నడుచుకుంటూ భక్తులు వెళుతున్నారు. ఇట్లాంటివన్నీ చేయడం తప్పు కదా. ఈయన కాసిరెడ్డి నాయన అంటే రెడ్ల కులానికి చెందినవాడే అనుకోవచ్చు. మీకు ఆయన రెడ్ల కులానికి కాదు, ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ప్రతి ఒక్క కులానికి కానీ ఏ మతానికి కానీ అందరికీ చెందినవాడు. ఒక ముస్లిం అయితేనేమి, ఒక హిందూ అయితేనేమి, ఒక దళితులైతేనేమి, ఒక క్రిస్టియన్లు అయితేనేమి ప్రతి ఒక్కరికి చెందినవాడు కాసిరెడ్డి నాయన అంటే. నేను కూడా ఒక దళిత కుటుంబంలో పుట్టినవాని. మాది గాండ్లపెంట. నా పేరు ఆంజనేయులు స్వామి. ఇక్కడ కాసిరెడ్డి నాయన ఆశ్రమం కూడా నిర్మాణం చేసి గత 7 సంవత్సరాల నుండి నిత్య అన్నదానం పెట్టుకుంటూ ప్రజలు సహకారంతోనే గుడి నిర్మాణం కూడా జరుగుతుంది, నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. నాకు కూడా ఒక కులమే కాదు, ఒక ముస్లింస్ అయితేనేమి, ఒక క్రిస్టియన్లు అయితేనేమి, ఒక హిందూ అయితేనేమి, ఒక ఎస్సీ ఎస్టీలు కాబట్టి మొత్తం అందరూ రెడ్లు అందరూ ప్రతి ఒక్కరూ సాయం చేసింది. ఎందుకంటే కాసిరెడ్డి నాయన అంటే అంత ప్రేమ కలిగినవాడు, అంత ఈ దేవాన్ని దేవుడు అనుకోవాలా నేను. ఏంటికంటే ఈ మన రాష్ట్ర లెవెల్లో అన్నదానం అంటే కాసిరెడ్డి నాయనే. కాసిరెడ్డి నాయనకు పాదాలు పట్టుకోవాలని చూస్తే, రే నాయన నా పాదాలు పట్టద్దు, నలుగురికి అన్నం పెట్టు, అదే చాలు నాకు అని చెప్పే మహానుభావుడు. మీరు అట్లా మహానుభావుని పుణ్యక్షేత్రము మా చిన్న చిన్న ఆశ్రమాలకు ఒక తల్లి లాంటి ఆశ్రమం. జ్యోతిక్షేత్రం అంటే ఒక తల్లి, మాకందరికీ అన్నం పెట్టే తల్లి కాసిరెడ్డి నాయన ఆశ్రమం. అట్లా ఆశ్రాన్ని మీరు కూల్చివేత జరిగితే ఈ సాధులు సత్పురుషులు అందరూ ఒక ఏకదాటిగా అందరూ అన్ని కులాలు వచ్చి రేపు 17వ తేదీన సోమవారం కడప జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందర మేము ధర్నా చేస్తాము సాధులమంతా. ఎందుకంటే ఇట్లా కూల్చివేతలు ఎప్పటికే కానీ జరగకూడదు. దాని కూల్చివేత ఎప్పటికైనా జరిగితే దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఒక లోకేష్ బాబు గారు కూడా ఒక మాట ఇచ్చారు. ఏదో నాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. నేను డబల్ రోడ్డు పౌరమౌల నుండి కాశీ క్షేత్రానికి డబల్ రోడ్డు వేపిస్తాను అన్నాడు. ఎన్ని కూల్చివేత చేశారో అన్నీ నేను సొంత నిధులతో కట్టిస్తానంటున్నాడు లోకేష్ బాబు గారు. సంతోషమే మాకేమో, అది తక్షణమే దాని మీద చర్య తీసుకోవాలా. ఏంటికంటే మేము నమ్మేకి లేదు, మాకు కూల్చివేత జరిగింది కాబట్టి మేము నమ్మేకి లేదు. లోకేష్ బాబు గారు దయచేసి మీరు దాని మీద
వెంటనే చర్య తీసుకొని ఇప్పుడు ఆ పాలిస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళను అరెస్ట్ చేస్తామన్నారు. అరెస్ట్ చేసింది లేదు, ఏం చేసింది లేదు. ఏంటికంటే మాటలు అలాగుంటాయి, చేత్తో చూపించండి. దానికి ఈరోజు ఎంత కూల్చివేత జరిగిందో అంత విధిగా మీరు ఇస్తామని చెప్పి అన్నారు కాబట్టి, మీ సొంత నిధులతో అన్నారు కాబట్టి మాకు రేపే తక్షణమే మీరు పని మొదలు పెట్టాలా. మొదలు పెట్టితేనే అప్పుడు మాకు నిద్ర కూడా వస్తుంది. లేకపోతే మా సాధులు ఏటికైనా కూడా సిద్ధంగా ఉంటాం మేమేమో ప్రతి ఒక్కరము. ఎందుకంటే ఆయన పిచ్చి తింటున్నాము, ఆయన నీళ్ళు తాగుతున్నాము. ఈరోజు ఆయన వల్ల ఎంతోమంది లక్షలాది మంది బతుకుతున్నారు. అట్లా పుణ్యక్షేత్రాన్ని మీరు సిరే తీసుకోవాల్సిన ధర్మమేనా? చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మీరు దీని మీద చర్య తీసుకోవాలా. ఆకాశము భూదేవి ఉన్నంత వరకు ఈ పుణ్యక్షేత్రాలు ఉండేట్టుగా దాని మీద ఎవరే కానీ చెయ్యి ఏయనీయకుండా మీరు పట్టాలు ఇప్పించేయడం కానీ దాని ఒక అద్దు ఏర్పరిచినట్లుగా మీరు సహాయం చేయాలని కోరుతూ, నేను కూడా ఎందుకంటే ఒక దళిత కుటుంబానికి చెందినవాడిని కాబట్టి నేను కూడా కాసిరెడ్డి నాయన ఆశ్రమం నిర్మాణం చేశాను. నాది కాదు ఇది, 10 మందిది. ఆకలిగిన వాళ్ళకి అన్నం పెట్టేకి వచ్చాము. ఆ పరమాత్మ దయ వల్ల ఈరోజు ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. దాతల సహకారంతోనే ప్రతి ఒక్కరూ, నాకు రెడ్లు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి ప్రతి ఒక్కరూ సహాయం చేస్తున్నారు. ఈ సహాయం వల్ల ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, రేపు అందరూ ప్రతి ఒక్కరూ అక్కడ కడప జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నాకు సాధులు కానీ గురువులు కానీ ప్రతి ఒక్కరూ రావాలని కోరుతూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై కాసిరెడ్డి నాయన, జై కాసిరెడ్డి నాయన, జై కాసిరెడ్డి నాయన, జై కాసిరెడ్డి నాయన, జై హింద్, జై హింద్, జై హింద్. అదేవిధంగా అన్నమయ్య పీఠాధిపతి అక్కడ దయానంద స్వామి కానీ అందరూ స్వామీజీలు అందరూ వస్తున్నారు. మేము కూడా అక్కడ వెళుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క సాధులు, ప్రతి ఒక్క గురువులు అందరూ కలెక్టర్ ఆఫీస్ ముందుకు రావాలని కోరుతూ, జై కాసిరెడ్డి నాయన, జై కాసిరెడ్డి నాయన. కడ్డీ ఎర్రది కడ్డీ.